ఓకే, వెల్కమ్ టు జిఎస్కే ప్లానెట్ ఛానల్. మనం ప్రెజెంట్ డిస్కస్ చేసుకోబోయే చాప్టర్ పేరు బ్యాంక్ రీకన్సల్టేషన్ స్టేట్మెంట్ అండి. బ్యాంక్ నిలవల సమన్వయ పట్టి. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్లోని బిఆర్ఎస్ పార్ట్ 1, బిఆర్ఎస్ పార్ట్ 2, బిఆర్ఎస్ పార్ట్ 3లో ఆల్రెడీ మనం ఈ రూల్స్ అంటే ఏంటుంటాయి అని ఇంచుమించుగా 24-25 డిస్కస్ చేసామండి ఆ 3 వీడియోస్లోనే. అంటే బిఆర్ఎస్ పార్ట్ 1లో కొన్ని, బిఆర్ఎస్ పార్ట్ 2లో కొన్ని, బిఆర్ఎస్ పార్ట్ 3లో కొన్ని వీడియోస్ని మన కొన్ని కండిషన్స్ చెప్పుకోవడం జరిగిందండి. ఓకేనా? అయితే అవన్నీ చూసి వస్తే బెటర్ అండి. దీంట్లో ఇంకా కొద్దిగా ఈజీగా అర్థం అవుతుంది. అయినా నేను దీంట్లో కూడా కండిషన్స్ అని మరొకసారి రిపీట్ చేస్తూ ఉంటానండి ప్రతిదీ కూడా బెటర్గా. అయితే మనం ఒకసారి పాతది ప్రీవియస్ వీడియోస్లో ఏవైతే డిస్కస్ చేసుకున్నా చిన్న బేసిక్ నాలెడ్జ్కి నేను చెప్పబోతున్నాను ఇప్పుడు ప్రజెంట్. సీ దిస్ వన్. సి మనకి ఎప్పుడు కూడా 1-3 అబ్జర్వ్ చేయండి. 1-3 and 2-4 సైమల్టేనియస్లీ 1-3 and 2-4 మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సి 1 and 3 అండి. దానికి ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయండి. 1కి 3 ఆపోజిట్ డైరెక్షన్ ఉంది. సింపుల్ లాజిక్ అండి. క్యాష్ బుక్ బ్యాలెన్స్ మనకి ఫేవరబుల్ అంటే మన దగ్గర అమౌంట్ ఉంది అని ట్రీట్ చేసినట్లయితే డెబిట్ అవుతుంది. ఏంటవుతుందండి? మన దగ్గర అమౌంట్ ఉంది, మన కంపెనీలో మన అకౌంట్లో మన అమౌంట్ ఉంది అని చెప్పి ట్రీట్ చేసినట్లయితే మనకు అది ఏమవుతుంది? డెబిట్ బ్యాలెన్స్ అనేది చూపిస్తుంది. అయితే మన దగ్గర అమౌంట్ లేదు, సమ్ బ్యాంక్ నుంచి కానీ లేదా ఎక్కడి నుంచి లయబిలిటీ అనేది తీసుకుంటూ జరిగింది అనుకోండి, ఆటోమేటిక్గా అది ఏంటవుతుంది? అది అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అవుతుంది అని. అంటే మనకి డెబిట్ బ్యాలెన్స్ అనేది ఫేవరబుల్ అయితే దానికి ఆపోజిట్ లో చూపించేది ఏంటి? క్రెడిట్ అండి. అంటే క్యాష్ బుక్ ఓడి బ్యాలెన్స్ ఎప్పుడు కూడా మన క్రెడిట్ బ్యాలెన్స్ లో చూపించడం జరుగుతుందండి. క్యాష్ బుక్ బ్యాలెన్స్ డెబిట్ బ్యాలెన్స్ ఇట్స్ ద ఫేవరబుల్ అండ్ క్యాష్ బుక్ ఓడి బ్యాలెన్స్ ఇస్ క్రెడిట్ అంటే ఇట్స్ ద అన్ఫేవరబుల్ అండి. ఇట్స్ ద అన్ఫేవరబుల్ బ్యాలెన్స్. ఓకే, అండ్ రిమైనింగ్ 2 కండిషన్స్ ఉన్నాయి అబ్జర్వ్ చేసినట్లయితే. అండ్ రిమైనింగ్ కండిషన్స్ 2 కండిషన్స్ ఏంటండి? అండ్ ఇక్కడ 2 and 4 అండి. 2 ఒకటి 4 ఒకటి అండి. 2 మీన్స్ మనం బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకోవచ్చు. బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూలో పాస్బుక్ లో మనకి బ్యాలెన్స్ ఉందంటే మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం అది ఎందుకు క్రెడిట్ అవుతుంది, అది ఎందుకు డెబిట్ అవుతుంది అని మన ఈ కండిషన్స్ కూడా ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్ లో డిస్కస్ చేసాం. అయితే పాస్బుక్ బ్యాలెన్స్ అనేది క్రెడిట్ అని బ్యాంక్ లో ఉంటే అది మనకి ఫేవరబుల్ అండి. ఎవరికి? మన కంపెనీకి కానీ, ఆ క్లయింట్కి కానీ, ఆ కస్టమర్కి కానీ ఫేవరబుల్ అండి. ఏంటండి? పాస్బుక్ లో ఫేవరబుల్ బ్యాలెన్స్ ఎప్పుడు కూడా క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది అండి. అదే కనుక దాని ఆపోజిట్ డైరెక్షన్ ఏంటి? ఏంటండి? అన్ఫేవరబుల్ అండి. అన్ఫేవరబుల్ అంటే పాస్బుక్ లో ఓడి ఉంటే దాన్ని అన్ఫేవరబుల్ అంటారండి. సింపుల్ గా ఏంటి? ఫేవరబుల్ అంటే ఫేవరబుల్ అంటే అనుకూల నిల్వ అండ్ అన్ఫేవరబుల్ అంటే ప్రతికూల నిల్వ అండి. ఒకసారి చూడండి, ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఎఫ్ అండి. ఇది ఏంటి? ఎఫ్. ఫేవరబుల్ అండి. ఇది కూడా ఫేవరబుల్ అనండి. పాయింట్ ఆఫ్ పాస్బుక్ అండి. ఇదేంటండి? అన్ఫేవరబుల్. ఇదేంటండి? అన్ఫేవరబుల్ ఆఫ్ పాస్బుక్ అండి. ఓకేనా? క్యాష్ బుక్ బ్యాలెన్స్, పాస్బుక్ బ్యాలెన్స్ అండి. ఈ రెండు కూడా ఫేవరబుల్. అండ్ ఇదేంటంటే క్యాష్ బుక్ ఓడి, పాస్బుక్ ఓడి అన్ఫేవరబుల్ అండి. ఈ లాజిక్స్ మిస్ అవ్వకండి అండి. ప్రాబ్లం చెప్పినప్పుడు ఈ లాజిక్స్ మిస్ అవ్వకండి. మనం ఈ లాజిక్ ఇంకోటి ఏంటంటే మన ప్రాబ్లమ్ని ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసామనుకోండి, క్యాష్ బుక్ బ్యాలెన్స్ ఇస్ డెబిట్ అని చేసినట్లయితే మనకు వచ్చే రిజల్ట్ ఏంటండి? పాస్బుక్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్రెడిట్ అండి. అంటే నగదు పుస్తకం ప్రకారము బ్యాంక్ నిల్వ నగదు పుస్తకం ప్రకారం నిల్వను చేసినట్లయితే పాస్బుక్ ప్రకారం నిల్వ అనేది వస్తుందండి. ఓకేనా? అంటే క్యాష్ బుక్ బ్యాలెన్స్ ప్రకారం చేస్తే ఏంటి బ్యాలెన్స్ వస్తుంది? రిజల్ట్ ఏంటి? పాస్బుక్ బ్యాలెన్స్. ఇన్ కేస్ మన పాస్బుక్ బ్యాలెన్స్ తో మనం సమం చేసినట్లయితే మనకు వచ్చే రిజల్ట్ ఎలాగ వస్తుందండి? క్యాష్ బుక్ బ్యాలెన్స్ వస్తుందండి. అంటే దీని ప్రకారం చేస్తే ఇది రిజల్ట్ వస్తుంది, దీని ప్రకారం చేస్తే ఇది రిజల్ట్ వస్తుందండి. అలాగే సెకండ్ అండి,
సో ఈ అన్ఫేవరబుల్ కండిషన్స్ ఉన్న చూసారు, క్యాష్ బుక్ ఓడి ప్రకారం చేసినట్లయితే మనం సమ్, ఓకే, అండ్ రిజల్ట్ ఎలాగ వస్తుంది, పాస్బుక్ ఓడి ప్రకారం వస్తుంది అండి. ఇన్ కేస్ మనం పాస్బుక్ ఓడి ప్రకారం చేసాం అనుకోండి, పాస్బుక్ ఓడి మీన్స్ పాస్బుక్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ ప్రకారం చేసినట్లయితే వచ్చే రిజల్ట్ ఎలా వస్తుంది, క్యాష్ బుక్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అనేది రావడం జరుగుతుందండి. ఓకేనా, అయితే మనకి ఇది ఒకసారి మీకు అది కండిషన్స్ మీకు ఆల్రెడీ డిస్ప్లే చూపిస్తాను చూడండి. ఒక్కసారి ఇది అబ్జర్వ్ చేయండి. చూడండి, ప్రిపరేషన్ ఆఫ్ ఏంటుందండి ఇక్కడ, ప్రిపరేషన్ ఆఫ్ బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ టు reconcile the bank balance is shown in the passbook with the balance shown in the cash book. బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ ఇస్ ప్రిపేర్డ్ అని చెప్పి సమ్ మ్యాటర్ ఏది ఇచ్చాడో ఎన్ని మనకు అనవసరం ప్రెజెంట్, మనకు కావాల్సింది ఏంటో దాన్ని చెక్ చేస్తే బెటర్ కదా. సి దిస్ వన్ చూడండి, మీకు ఆల్రెడీ దీని ముందు చెప్పాను కదా, మీకు ఆల్రెడీ దాంట్లో కండిషన్స్ డిస్ప్లే చేశాను. ఇక్కడ చూడండి, ఫేవరబుల్ బ్యాలెన్స్, డెబిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ఈస్ గివెన్ అండ్ ద బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఇస్ టు బి అసర్టైన్డ్. మీకు అక్కడ నెంబర్ 1 అనుకుంటాను, నెంబర్ 1 అండి అది మీకు ఇప్పుడు పేజీలోని. అండ్ క్రెడిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఇస్ గివెన్ ద బ్యాలెన్స్ క్యాష్ బుక్ ఇస్ టు బి అసర్టైన్డ్. ఇదేంటండి సెకండ్ కండిషన్ అండి, మీకు అక్కడ చూపించింది. అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ ఆఫ్ ఓవర్ డ్రాఫ్ట్ బ్యాలెన్స్ అండి, ఇదేంటి క్రెడిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ దట్ ఈస్ ఓవర్ డ్రాఫ్ట్ ఈస్ గివెన్ అండ్ ద బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అండి. అక్కడ మేబీ థర్డ్ కండిషన్ ఆఫ్ ఫోర్త్ కండిషన్ కింద అక్కడ డిస్ప్లే మీద ఉంటుంది చూడండి. అండ్ నెక్స్ట్ చూడండి, రిమైనింగ్ 1 ఉండిపోయింది ఇక్కడ మనకి. రిమైనింగ్ 1 ఏంటండి, ఇక్కడ చూడండి, డెబిట్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఇస్ గివెన్ అండ్ ద బ్యాలెన్స్ యాజ్ పర్ హ్యాస్ టు బి సర్టైన్డ్ అండి. అంటే మనకు ఆల్రెడీ 3-4 కండిషన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ 1-2 కండిషన్స్, 3-4 కండిషన్స్ అండి. ఇంకా మీకు ఆల్రెడీ చెప్పాను ఫేవరబుల్ బ్యాలెన్సెస్ మనం ప్రాబ్లం చేసినప్పుడు ఈ 4 స్టెప్స్, ఏ 4 స్టెప్స్ అంటే ఈ 4 స్టెప్స్ ABCD 4 స్టెప్స్ ఐడెంటిఫికేషన్ అనేది ఉంటే మనకి ఖచ్చితంగా మనం ముందుకి సమ్స్ అనేవి అర్థమైపోతాయి. సి ఒక్కసారి చూడండి, టేక్ బ్యాలెన్స్ యాజ్ ఎ స్టార్టింగ్ పాయింట్, సే బ్యాలెన్స్ యాజ్ పర్ కాస్ట్ బుక్. ఫస్ట్గా మనం ఏం చేయాలండి, వాడు ఏంటి దేని ప్రకారం ఇచ్చాడో క్వశ్చన్లోని దేని ప్రకారం చూసాడో ఆ రిజల్ట్ అనేది మనం డిస్ప్లే మనం చూపించడం జరగాలండి అక్కడ. అంటే క్యాష్ బుక్ ప్రకారం ఇచ్చాడు అనుకోండి, యాజ్ పర్ క్యాష్ బుక్ బ్యాలెన్స్ అని చెప్పి, బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అని చెప్పి మనం అక్కడ నోట్ చేస్తామండి. అయితే మనం ఏం చేయాలి, యాడ్ ట్రాన్సాక్షన్స్ ఏంటి ఫైండ్ అవుట్ చేయాలి, డైరెక్ట్ ట్రాన్సాక్షన్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ థింగ్ ఏంటంటే ఫస్ట్గా బ్యాలెన్స్ అనేది డిస్ప్లే బ్యాలెన్స్ అనేది చూపించుకోవాలి, ఓపెనింగ్ బ్యాలెన్స్. అండ్ యాడ్ ట్రాన్సాక్షన్స్ ఏంటి, లాస్ట్ ట్రాన్సాక్షన్స్ ఏంటి. అండ్ నెక్స్ట్ ఏంటి, వచ్చే రిజల్ట్ ఏంటంటే దానికి ఆపోజిట్ డైరెక్షన్ ఏంటి. ఇప్పుడు మనం ఆల్రెడీ దీంట్లో ఫస్ట్ సమ్ డిస్కస్ చేద్దామండి. మనకి ఇక్కడ మీరు ఫస్ట్ సమ్ అబ్జర్వ్ చేసినట్లయితే మీకు ఆల్రెడీ ఇక్కడ ఫ్రమ్ ది ఫాలోయింగ్ పర్టికులర్స్ ఆఫ్ మిస్ అనన్య ఇండస్ట్రీస్ ప్రిపేర్ బ్యాంక్ రీకన్సిలియేషన్ స్టేట్మెంట్ యాజ్ ఆన్ December 31st, 2006 అని చెప్పి ఇచ్చాడండి కండిషను. అండ్ నెక్స్ట్ ఏంటి ఇచ్చాడండి, సమ్ 4 కండిషన్స్ ఇచ్చాడండి, 2, 3, 4, 5 ఏంటి, సెకండ్ కండిషన్ అండ్ థర్డ్ కండిషన్, ఫోర్త్ కండిషన్ అండ్ ఫిఫ్త్ కండిషన్ ఇచ్చాడు. అయితే ఇక్కడ ఏం చెప్పాడని చూడండి, చెక్స్ డిపాజిట్ బ్యాంక్, చెక్స్ ఇష్యూడ్ ఇచ్చాడు, బ్యాంక్ క్రెడిటెడ్ ఇచ్చాడు, బ్యాంక్ చార్జెస్ ఇచ్చాడు. అయితే మనం ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేద్దామండి. మనకి ఫార్మేట్ ఈ విధంగా కొట్టండి, మనకి 2 టైప్స్ కొట్టచ్చండి. నేను సెకండ్ టైప్ కూడా మీకు నెక్స్ట్ వచ్చే సమ్స్లో నేను డిస్కస్ చేస్తానండి, అది ఆ విధంగా కూడా ఏ విధంగా చేద్దామని. కానీ స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే అండి ఈ మెథడాలజీ ఫాలో అవ్వడం చాలా బెటర్ అండి. ఎందుకంటే ఈజీగా స్కోర్ చేయడానికి రిటర్న్ గా రాసే వాళ్ళు ఎవరైతే ఉంటారో బిట్స్ వైజ్ కానీ రిటర్న్ గా రాసే వాళ్ళకి చాలా ఈజీగా స్కోర్ చేయడానికి ఉంటుందండి. అంటే వాల్యుయేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో మ్యాక్సిమం అమౌంట్ స్కోర్ చేయడానికి ఇది చాలా ఈజీగా స్కోర్ చేయొచ్చండి. చూడండి, మనకి ఆల్రెడీ ప్రీవియస్ డేటాలోని ఇక్కడ
ఎవరండి కంపెనీ ఎవరండి? మిస్ అనన్య ఇండస్ట్రీస్ అని చెప్పాడు. డేట్ ఎంత అండి? యాజ్ ఆన్ December 31st 2006. సో అదే మనం చూద్దామండి. సి BRS బ్యాంక్ రీకన్సిలిటేషన్ స్టేట్మెంట్ ఆఫ్ మిస్ అనన్య ఇండస్ట్రీస్ యాజ్ ఆన్ December 31st 2006 అని తెలుగులో చెప్పాలంటే 31/12/2006 నాటికి మిస్ అనన్య ఇండస్ట్రీ యొక్క బ్యాంక్ నిలవల సమన్వయ పట్టి అని చెప్పి ఇక్కడ ఎడ్డింగ్ పెడతామండి. ఓకేనా? ఓకే. అండ్ కాలమ్స్ ఏంటండి? ఫస్ట్ కాలం అండి దిస్ వన్ పర్టికులర్స్ అమౌంట్ రూపీస్ అండి. ఇది మర్చిపోద్దండి. ఇదేంటి? ప్లస్ అమౌంట్ రూపీస్. ఇవన్నీ కూడా ఇక్కడ ప్లస్ ఐటమ్స్ వేస్తాం. యాడ్ ఐటమ్స్ అన్ని ఇక్కడ వచ్చేస్తాయండి. డైరెక్ట్ గా యాడ్ ఐటమ్స్ అన్ని ఇక్కడ వస్తాయి. ఇక్కడ ఏంటి వస్తుంది? మైనస్ మీన్ డిడక్షన్. ఈ అమౌంట్స్ అన్ని ఇక్కడ వస్తాయి, డిడక్షన్ ఈ ఎక్కడ వస్తాయండి. ఓకే. సి నేను ఆల్రెడీ డైరెక్ట్ గా చెప్దాం అనుకుంటున్నానండి. ఇప్పుడు మనకి ఇక్కడ లాజిక్ ఏంటుందండి? ఇక్కడ బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ 32,500 అని ఇచ్చాడండి. మీకు ఆల్రెడీ చెప్పానండి, ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే డెబిట్ అనేది చూపించడం జరుగుతుంది. ఫేవరబుల్ బ్యాలెన్స్ అంటే ఏంటి? డెబిట్ అనేది చూపించడం జరుగుతుందండి. ఇది ఏదైతే ఉందో ఈ బ్యాలెన్స్ ఏంటి? మనకి 32,500 డెబిట్ బ్యాలెన్స్ అండి. సో మనకి 2, 3, 4, 5 కండిషన్స్ మీకు నేను ఆల్రెడీ డైరెక్ట్ చెప్పేస్తున్నాను. బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అని చెప్పి 32,500 కూడా ఇక్కడ చూపించేస్తామండి. ఓకే. అండ్ రిమైనింగ్ అక్కడ మనకి మీరు ఏం చేస్తారంటే ప్రిపరేషన్లో కూడాను ఇక్కడ వాడు ఎన్ని కండిషన్స్ ఇచ్చాడో 1 to 10 ఇవ్వచ్చండి, 1 to 15 ఇవ్వచ్చు, 1 to 20 ఇవ్వచ్చండి. మనకి అనవసరం అండి, మనకి అది నీడే కాదు. సేమ్ మనం ఫస్ట్ ఫార్మాట్ గీసుకున్న తర్వాత ఫార్మాట్ లైన్స్ అని ప్రిపేర్ చేసిన తర్వాత ఈ కండిషన్స్ అన్ని కూడా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మెన్షన్ చేయండి ఫస్ట్. అంటే ఎలాగంటే నేను కొన్ని హైలైట్ చేసి ఉంచేస్తానండి. హైలైట్ చేసాము అంటే మన పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి? మనం ఆల్రెడీ అది నోట్ చేసాము అని దానికి అర్థం అండి. ఓకేనా? హైలైట్ చేసామంటే ఏంటి? మనకి దానికి నోట్ చేసామని అర్థం. సి నేను అంటే ఇది నేను రాసేసానండి. మనం ఫస్ట్ గా రాస్తుంది ఏంటి? ఎడ్డింగ్ పెడుతున్నాను. అండ్ కాలమ్స్ కొట్టేసిన తర్వాత నేను కాలమ్స్ ప్రిపేర్ చేసిన తర్వాత ఈ అమౌంట్స్ అనేవి నేను రాస్తున్నానండి. ప్లస్ పెట్టి అమౌంట్ రూపీస్ అని రాశాను. అండ్ అవుటర్ కాలం వచ్చి మైనస్ అని చెప్పి అమౌంట్ రూపీస్ అని రాశాను. అండ్ నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే అక్కడ 5 కండిషన్స్ ఉన్నాయి కదా. 1 బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్, 2 మొత్తం అన్ని కండిషన్స్ రాస్తున్నానండి. నేను వరుసగా ఏంటి రాస్తున్నాను? కండిషన్స్ అనేవి డిస్ప్లే మీద చూపిస్తున్నానండి ఇక్కడ ఈ విధంగా. ఓకే. సెకండ్ కండిషన్ అండి. అండ్ థర్డ్ కండిషన్ ఏంటండి? చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ అండి. చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంటెడ్ ఫర్ పేమెంట్ అని చెప్పి రాస్తున్నాను. అండ్ ఫోర్త్ కండిషన్ ఏంటి? డివిడెండ్ రిసీవ్డ్ త్రూ ECS అండి. ECS మేబీ ఆన్లైన్ మోడ్ అండి. అండ్ 5 బ్యాంక్ చార్జెస్ డెబిటెడ్ బై బ్యాంక్ అండి. ఓకేనా? ఓకే. అండ్ వచ్చే నెట్ రిజల్ట్ ఏదైతే ఉందో మీకు ఇక్కడ ఈ లాజిక్ ఉంది కదా, ఈ క్యాష్ బుక్ అని ఉంది కదండి, దాని ఆపోజిట్ ఏంటి? పాస్బుక్ అండి. ఆపోజిట్ ఏంటి? పాస్బుక్ అండి. రిజల్ట్ వచ్చేది బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్. ఓకే. ఇది నేను ఆల్రెడీ ప్రిపేర్ చేశానండి. ఈ విధంగా చేస్తే మనకి ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టూడెంట్స్కి మార్కులు కట్ అవ్వవు. మార్కులు వెయిటేజ్ మినిమం మార్క్స్ అనేవి కొద్దిగా గెటన్ అవ్వచ్చు అన్నాడు. అయితే అన్నిట్లో ఇది పాసిబిలిటీ లేదండి. రాసిన మాత్రం మార్కులు వచ్చేస్తాయంటే రాంగ్ అది. సి ఇప్పుడు నేను ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది వేస్తున్నానండి. ఏది? ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది 32,500 ఇచ్చాడు కదా, ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ అనేది చూపిస్తున్నాను. అయితే మిగతా రిమైనింగ్ 4 కండిషన్స్ ఇక్కడ చెక్స్ డిపాజిట్ ఇంటూ బ్యాంక్, చెక్స్ ఇష్యూడ్, బ్యాంక్ క్రెడిటెడ్, బ్యాంక్ చెక్స్, వాటి గురించి డిస్కస్ అనేది డైరెక్ట్ గా దాంట్లో డిస్కస్ చేస్తానండి. చూడండి, మనం ఇంకోటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే డేట్ అబ్జర్వ్ చేయాలండి. December 31st 2006 నాటికి ఆ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యిందా, కంప్లీట్ అవ్వలేదా? మరొకసారి చెప్తున్నాను చూడండి. December 31st 2006 అని క్లియర్గా ఇచ్చాడు పైన హెడ్డింగ్. సో December 31st 2006 నాటికి ఆ ప్రాబ్లం అనేది మనకి క్లియర్ అయిందా లేదా అనేది మనం అబ్జర్వ్ చేయాలి. సో మనం ఇక్కడ మీకు ఆల్రెడీ పాత ఎగ్జాంపుల్స్ లో మీకు చెప్పానండి ఆల్రెడీ, ప్రీవియస్ డేటాలోని. నేను ఆల్రెడీ ఆ ఎగ్జాంపుల్ కింద తీసుకొని మాట్లాడుతానండి. క్యాష్ బుక్, పాస్బుక్ అంటే ఆల్రెడీ ఇక్కడ నేను ఎగ్జిస్టింగ్ వాల్యూస్ వేస్తున్నాను. అంటే మనం అప్పుడు అలా చెప్పుకున్నాం, అలా చెప్తున్నానండి, మరేం కాదు.
ఓకేనా, ఇక్కడ 1 lakh ఉంది అని చెప్పి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కాబట్టి అయ్యే చెప్తున్నాం. సో చెక్స్ డిపాజిటెడ్ ఏంటండి, చెక్స్ డిపాజిట్ బట్ నాట్ క్రెడిటెడ్ బై ద బ్యాంక్ అండి. ఓకేనా, ఇది ఎప్పుడు కూడా డెబిట్ చూపిస్తుంది, ఇక్కడ ఎప్పుడు కూడా క్రెడిట్ చూపిస్తుంది. మనం ప్రాబ్లం దేని ప్రకారం చేస్తున్నామండి, దీని ప్రకారం చేస్తున్నాం. ప్రాబ్లం దేని ప్రకారం చేస్తున్నాం, ప్రతి ఐటెంకి కూడా ప్రతి ట్రాన్సాక్షన్కి కూడా మనం ఇప్పుడు నేను రఫ్ నోట్ రాస్తున్నాను కదా ఇక్కడ నోట్స్ అని చెప్పి, అది ఖచ్చితంగా స్టూడెంట్స్కి ఎక్కువ ప్రిపరేషన్ అయ్యే వరకు, ఎక్కువ నాలెడ్జ్ వచ్చే వరకు ఖచ్చితంగా పక్కన రఫ్ ఏదైనా ప్రిపేర్ చేసుకోవడం బెటర్ అండి. డైరెక్ట్గా బై హార్ట్ చేసేసి రాయడం అనేది కరెక్ట్ కాదు. నెక్స్ట్ ఓకే, అయితే చూడండి, చెక్స్ డిపాజిట్ బట్ నాట్ క్రెడిట్ బై ద బ్యాంక్ అంటే చెక్స్ అనేవి ఇక్కడ క్రెడిట్ అవ్వలేదండి. ఎక్కడ క్రెడిట్ అవ్వలేదు, ఇక్కడ క్రెడిట్ అవ్వలేదు. బ్యాంక్ బుక్ లో క్రెడిట్ అవ్వలేదు అంటే బ్యాంక్ క్యాష్ బుక్ లో అనేవి ఆ అమౌంట్ అనేది ట్రాన్సాక్షన్ అనేది వేసాడు అని అర్థం అండి. అంటే ఇక్కడ వేసాడు అంటే మన చెక్స్ డిపాజిట్ మనం ఎప్పుడు చేయగలండి, మన కంపెనీ మన క్యాష్ బుక్ ప్రకారం చేస్తున్నాం అండి. ఇది చూడండి క్యాష్ బుక్ ప్రకారం చేస్తున్నాం. క్యాష్ బుక్ ప్రకారం చేస్తున్నాం అంటే మన చెక్స్ ఎప్పుడు డిపాజిట్ చేయగలం, మనకు వచ్చినప్పుడు డిపాజిట్ చేయగలం. చెక్స్ రిసీవ్ చేసుకున్న డిపాజిట్ చేసామంటే మన అమౌంట్ అనేది ఏంటవుతుంది, మనకు ఎగ్జిస్టింగ్ అమౌంట్ కి ఆ అమౌంట్ అనేది సపోజ్ మనకి 8,900 వచ్చింది, ఆ 8,900 కూడా యాడ్ అయ్యి 1,08,900 కనిపిస్తుంది అండి. 1,08,900 కనిపిస్తుంది. అయితే పాస్బుక్ లో ఎంత ఉంటుందండి, ఇక్కడ ఏమీ ఎఫెక్ట్ ఉండదు, ఇక్కడ ₹1,00,000 కనిపిస్తుంది అండి. మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ వాల్యూ ఎలాగుంది, ఎక్కువగా ఉంది, ఈ వాల్యూ ఎలాగుందండి, తక్కువగా ఉంది. సో దీని ప్రకారం చేస్తే మనం ఏ ప్రకారం క్యాష్ బుక్ ప్రకారం లెక్క చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలి, దీన్ని మైనస్ లో వెయ్యాలండి. మనం ఇప్పుడు ఇది చేస్తున్నాం, మైనస్ లో వేస్తున్నాం. దీని ప్రకారం చేస్తే ఏంటండి, ప్లస్ లో వెయ్యాలి. సో ఈ రిజల్ట్ ఏదైతే ఉందో మైనస్ లో 8,900 చూపించాడండి. మైనస్ లో 8,900 చూపించడం జరిగిందండి. ఓకేనా, సో నేను ఇది కూడా ఈ ట్రాన్సాక్షన్ అనేది ఇప్పుడు వేస్తున్నట్టు మనం అనుకుందాం. అండ్ నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ట్రాన్సాక్షన్ ఏంటండి, చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంట్ ఫర్ పేమెంట్ అండి. అంటే దీని అర్థం ఏంటంటే చెక్స్ ఇష్యూడ్ బట్ నాట్ ప్రెజెంట్ ఫర్ పేమెంట్. చెక్స్ ఇష్యూ చేసామంటే అంటే మనం ఎవరైతే ఉన్నామో కంపెనీ వాళ్ళు మనం చెక్స్ ఇష్యూ చేసాం, ఎవరికి, క్యాండిడేట్ కి క్లయింట్ కి చెక్స్ ఇష్యూ చేసాం. ఎప్పుడైతే చెక్స్ ఇష్యూ చేసామంటే చెక్స్ మన దగ్గర నుంచి ఏమవుతాయి, బయటకు వెళ్ళిపోతుంది. సపోజ్ ఎంత వెళ్తుంది చెక్, మనకి 12,500 చెక్ అనేది మన దగ్గర నుంచి బయటకు పోతుంది. అయితే ఇది ప్లస్ చేయాలో మైనస్ చేయాలో డౌట్ అండి. మన దగ్గర ఉన్న బ్యాలెన్స్ ₹1,00,000, 1 lakh రూపీస్ మన దగ్గర ఉంది. 1 lakh రూపీస్ నుంచి 12,500 మనం బయటకి ఇచ్చేస్తున్నాం అంటే మన దగ్గర ఏంటి అవుతుంది అంటే డిడక్ట్ అవుతుంది అంటే డెబిట్ కి ఆపోజిట్ క్రెడిట్ అండి. సో 1 lakh minus 12,500 ఈక్వల్ టు 87,500 అండి. అండ్ దెన్ ఇక్కడ మనకి వాడు చెప్పాడండి బట్ నాట్ క్రెడిటెడ్ బై ద బ్యాంక్, బట్ నాట్ ప్రెజెంట్ ఫర్ పేమెంట్ అని చెప్పాడు. పేమెంట్ కి అది ఇంకా రైజ్ అవ్వలే, ఆ అమౌంట్ పేమెంట్ కి రైజ్ అవ్వలే. సో ఇక్కడ ఏమి డస్ నాట్ ఎఫెక్ట్ అండి, ఇక్కడ ఎటువంటి ఎఫెక్ట్ కనిపించదు. సో ఇక్కడ వాల్యూ చూడండి తక్కువగా కనిపిస్తుంది, ఇక్కడ వాల్యూ ఎలా కనిపిస్తుంది అండి, ఎక్కువగా కనిపిస్తుంది. సో మనం క్యాష్ బుక్ ప్రకారం చేస్తున్నాం కాబట్టి ఈ వాల్యూని ఏం చేయాలి, ప్లస్ చేయాలి. దీని ప్రకారం చేస్తే మైనస్ చేయాలండి. పాస్బుక్ ప్రకారం అంటే మనకి ఇక్కడ బ్యాంక్ బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ ఉందని అనుకోండి, అప్పుడు ఇది 12,500 ప్లస్ అవుతుంది, మైనస్ లో వేస్తాం, అంతే తేడా ఇంకేం లేదు. సో మనం ఇప్పుడు క్యాష్ బుక్ ప్రకారం చేస్తున్నాం కాబట్టి ఇది ఎక్కడ వస్తుందండి, 12,500 12,500 ఇక్కడ డిస్ప్లే అవుతుందండి, ఇక్కడ చూపిస్తున్నాం అండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ చూడండి, డివిడెండ్ రిసీవ్డ్ ప్రో ఈసీఎస్ అని చెప్పాడండి. మనకి చాలా సింపుల్ లాజిక్ అండి. అంటే అసలు డివిడెండ్ అంటే మనకి ఏంటని ముందు తెలియాలండి. సో ఫస్ట్ థింగ్ డివిడెండ్ అంటే ఏంటంటే అండి, మన కంపెనీకి సంబంధించి షేర్స్ మీద కానీ ప్రిఫరెన్షియల్ షేర్స్ ఉంటాయి కదా, ఆర్థిక వాటాల పైన ఏమైనా సమ్ అమౌంట్ అడిషనల్ అమౌంట్ వస్తే మన దాని డివిడెండ్స్ కింద మనం మాట్లాడతామండి. అయితే ఆ డివిడెండ్ అనేది బ్యాంక్ వాడు కలెక్ట్ చేస్తున్నాడు. ఈసీఎస్ అని చెప్పాడు కదా క్లియర్ గానే, డివిడెండ్ రిసీవ్ త్రూ ఈసీఎస్ అని చెప్పాడు కదా.
సో మన అమౌంట్ అనేది బ్యాంకులో 5,000 అమౌంట్ అనేది వాడు కలెక్ట్ చేస్తున్నాడండి. అంటే మన అకౌంట్కి ఏంటవుతుంది, మన పాత ఎగ్జిస్టింగ్ బ్యాలెన్స్ 1,00,000 ఉంది. మన ఇక్కడ ఒక్కసారి ఆగండి, మీకు ఇక్కడ సమ్ అమౌంట్స్ అనేది కనిపించట్లేనట్టుంది. ఒకసారి మరలా రాస్తున్నాను అది. క్రెడిట్ 1,00,000 అండి ఎగ్జిస్టింగ్ వాల్యూ. ఓకే కనిపిస్తుంది. ఓకే అండ్ ఇప్పుడు ప్రెజెంట్ ఉంది కదండి, ప్రెజెంట్ ఎంత 5,000 అనేది 5,000 అనేది మనకి యాడ్ అవుతుంది. అంటే మన వాల్యూ పెరుగుతుంది. మన వాల్యూ పెరుగుతుందంటే పాస్బుక్లో క్రెడిట్ ఉందంటే ఆటోమేటిక్గా ఇక్కడ కూడా క్రెడిట్ చూపిస్తామండి. సో ఆ అమౌంట్ ఏంటవుతుంది 105,000కి అక్కడ మన పాస్బుక్లో 105,000 వాల్యూ ఉంటుందండి. 105,000 వాల్యూ ఉంటుంది. కానీ మనకి క్యాష్ బుక్లో ఎంత ఉంటుంది, ఇక్కడ ఏమీ కనిపించదు కాబట్టి 1,00,000 ఉంటుందండి. అంటే మనకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పటివరకు తెలియదని అనుకుందాం. సో ఇక్కడ 1,00,000 అనేది తక్కువగా కనిపిస్తుంది, ఇక్కడ 105 అనేది ఎక్కువగా కనిపిస్తుందండి. ఓకే ఎక్కువగా కనిపిస్తుంది. సో దీని ప్రకారం లెక్క చేస్తే మనం ప్రాబ్లం సొల్యూషన్ ఇస్తే ఆ వాల్యూని మనం ప్లస్ చేయాలండి. దీని ప్రకారం చేస్తే ఆ వాల్యూని మైనస్ చేయాలి. ఓకేనా. సో మనం దీని ప్రకారం చేస్తున్నాం కాబట్టి 105,000లో డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మనం తీసుకోవాలండి. మీకు ఆల్రెడీ దాంట్లో మీకు డిస్కస్ చేశాను, ఇప్పుడు చెప్పలేదు అనుకుంటాను. మీకు ఆల్రెడీ దాంట్లో డిస్కస్ చేశాను ప్రీవియస్ వీడియోస్లో రూల్స్లో. 105,000 వేసానండి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, నెక్స్ట్ పాయింట్ చూడండి. నెక్స్ట్ వన్ చూడండి, బ్యాంక్ చార్జెస్ డెబిటెడ్ బై ద బ్యాంక్. ఏంటంటే బ్యాంక్ చార్జెస్ డెబిట్ చేసిన బ్యాంక్ అంటే మీకు అది కూడా కండిషన్ చెప్పాను. బ్యాంక్ వాడు ఏదైతే ఉన్నాడో ఆడు మన దాంట్లో డెబిట్ చేశాడు బ్యాంక్ చార్జెస్ అనేవి. సో పాస్బుక్ ఎప్పుడు కూడా మన బ్యాలెన్స్ ఏం చూపిస్తుంది, ఫేవరబుల్ అంటే క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. సో ఇక్కడ మనం డెబిట్ చేసాడు అంటే ఆటోమేటిక్గా మనకి లాజిక్ తెలియాలండి. ఆ 400 ఏదైతే ఉందో 400 అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ ఏం చేసాడన్నట్టు తగ్గిపోయినట్టండి. అంటే మన దగ్గర 99,600 99,600 వాల్యూ ఇక్కడ చూపిస్తుంది. మనకి ఆ వాల్యూ గురించి మనకి ఇన్ఫర్మేషన్ ఏమి తెలియదు కాబట్టి మన దగ్గర ఉన్న బ్యాలెన్స్ ఎంత అనుకుంటాం, ఇంకా అప్పటికి 1,00,000 అనుకుంటాం. సో ఇక్కడ 1,00,000 ఉంది అంటే ఇక్కడ ఎక్కడ ఎక్కువగా ఉంది, ఇక్కడ అలాగ ఉందండి తక్కువగా ఉందండి పాస్బుక్ ప్రకారం. సో దీని ప్రకారం పాసిబిలిటీ మనం లెక్క సొల్యూషన్ చేస్తున్నప్పుడు ఆ వాల్యూ ఆఫ్ ది అమౌంట్ని యాడ్ చేయాలి. సారీ వన్ థింగ్ చూడండి, ఇక్కడ ఎక్కువ అమౌంట్ వచ్చింది కదా, చూడండి ఇక్కడ ప్లస్ ఎడిషనల్ అమౌంట్ వచ్చింది కదా, దీని ప్రకారం ఎక్కువ వచ్చింది కాబట్టి మనం ఆ వాల్యూని ఏం చేస్తామండి మైనస్ చేస్తాం. ఓకే అండ్ ఇక్కడ ఏం చేస్తామండి ప్లస్ చేస్తామండి. అయితే ఎంత అమౌంట్ చేస్తామండి, ఈ రెండింటికి డిఫరెన్స్ అమౌంట్ ఏదైతే ఉందో 400, ఆ 400కి మనం చూపించడం జరుగుతుందండి. ఇదండి ఓకేనా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే అండి చాలా సింపుల్ లాజిక్ అండి. మన లెడ్జర్స్ ఉంటాయి, మన లెడ్జర్స్ అంటే ఏంటి, ఆవర్జ ఖాతాలు ఉంటాయి. ఆవర్జ ఖాతాలని మనం చూసినప్పుడు క్యాల్కులేషన్ చేసినప్పుడు ఏది ఎక్కువ ఏది ఉంది, ఏది తక్కువ ఉంది, అంటే హై ఏంటి లో ఏంటి, హై అమౌంట్ సెట్ చేయడం అండ్ లో అమౌంట్స్ చెక్ చేస్తాం. సో ఇక్కడ చూసినట్లయితే మనకి చూడండి ఇక్కడ 32,500, 12,500, 5,000 ఇక్కడ ఏంటున్నాయి, మనం రాసిన 8,900, 400. అంటే ఈ 3 కేటగిరీస్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఎక్కువ ఉందండి, ప్లస్ అమౌంట్ ఎక్కువ ఉంది, మైనస్ అమౌంట్ మనకు చాలా తక్కువ ఉందండి. సో మనం ఏం చేయాలండి, ముందు ప్లస్ అమౌంట్స్ అనేది టాలీ చేస్తామండి. ఎక్కువగా ఉంది కాబట్టి ప్లస్ అమౌంట్స్ ఎంత వస్తుందండి, మనకి 50,000 వస్తుందండి. నెట్ ఎంత 50,000 వస్తుంది. ఓకేనా, అది ఈ పక్కకు తెచ్చుకుంటాం. ఎక్కడికండి, ఈ కాలం నుంచి ప్లస్ అమౌంట్ నుంచి మైనస్ అమౌంట్ కాలంకి తెచ్చుకుంటామండి. ఓకేనా, ఇప్పుడు ఈ 50,000 నుంచి ఇక్కడ ఉన్న 50,000 ఉంది కదండి, ఏ 50,000 అండి మనకి ఇక్కడ ఈ 50,000 ఇక్కడ 50,000 అని ఇవన్నీ కూడితే 50,000 వచ్చింది. ఇవన్నీ యాడ్ చేస్తే 50,000, ఈ 50,000 ఇక్కడ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఈ 50,000 నుంచి మనం ఏదైతే ఆల్రెడీ డిడక్ట్ కండిషన్స్ ఉన్నాయో 8,900 అండ్ 400 ఈ రెండు కూడా 50,000 నుంచి లెస్ చేస్తామండి. అంటే లెస్ చేస్తే 50,000 మైనస్ 8,900 మైనస్ 400 చేస్తే ఈ రిజల్ట్ వస్తుందండి. ఏంటండి రిజల్ట్, ఏంటిదండి రిజల్ట్, ఇదిగోండి ఇది కనిపిస్తుంది కదా, ఈ రిజల్ట్ అండి. పాస్బుక్
బ్యాలెన్స్ అండి. ఓకే, ఇది ఫస్ట్ సమ్ అండి. ఈ విధంగా చేస్తామండి. ఓకే ఓకే అండ్ మనం సెకండ్ సమ్ చూద్దామండి. సెకండ్ సమ్ ఇప్పటికే 25 minutes అయింది ఇయర్లీ. ఓకే, సెకండ్ సమ్ కూడా క్లియర్ చేద్దామండి. ఒకసారి చూడండి, డైరెక్ట్ గా చెప్పేస్తానండి. మీకు సింపుల్ గా చెప్పాలంటే సెకండ్ సమ్ ఏమీ లేదండి. వాడు ఏం చెప్పాడంటే, take the figures given the illustration number 1, prepare BRS taking balance as per passbook, that is 40,700 as a starting point. మీకు అన్ని కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సేమ్ కండిషన్స్ తీసుకోమన్నాడు అండి. సేమ్ కండిషన్స్ ఇలిస్ట్రేషన్ 1 లో ఏదైతే కండిషన్స్ ఇచ్చాడో అన్ని తీసుకోమన్నాడు. కానీ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ది క్యాష్ బుక్ అండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఆఫ్ ది పాస్బుక్ ఇక్కడ ఏదైతే మన డిస్ప్లే అవుతుందో, అక్కడ ఆ క్వశ్చన్ ఎంత ఉంది డిస్ప్లే మీద అని చూపించాడు. మనం ఇది ఉంది కదా, హైలైట్ చూద్దాం. మీకు ఇది విజిబిలిటీ లేదు, హైలైట్ బెటర్. సో ఈ 32,500 ఉంది కదా, ఈ 32,500 లో మనకి ఇక్కడ వీడు ఏం చెప్పాడంటే, సెకండ్ దాంట్లో ఏం చెప్తున్నాడండి అది చూడండి. ఇక్కడ సెకండ్ ప్రాబ్లం తీసుకునేటప్పుడు బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ ప్రకారం మనం లెక్క చేసాం. అయితే ఆ చిన్న పాయింట్ అనేది చేంజ్ చేశాడు. ఏంటి, మీరు పాస్బుక్ ప్రకారం 40,700 అయితే ఏ విధంగా రిజల్ట్ వస్తుందని అడిగాడండి ఈ సెకండ్ సమ్ లో. సో మనకి ఏంటంటే 40,700 అనేది ఇక్కడ నోట్ చేస్తామండి. ఇక్కడ అంటే మన సేమ్ కాలమ్స్ కొట్టాలండి. మన హెడ్డింగ్, కామన్, ఎమ్మెల్యే, పర్టికులర్స్ అండ్ ప్లస్ అమౌంట్, మైనస్ అమౌంట్ అన్ని కూడా సేమ్ అమౌంట్స్ సేమ్ కొట్టాలి. మరలా నేను దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు ఏమి కూడా. సో మనకి హైలైట్ చేస్తున్నాను చూడండి. అంటే కాలమ్స్ అన్ని కొట్టిన తర్వాత హైలైట్ చేస్తాను. బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ 40,700 అండి. మీరు అబ్జర్వ్ చేసినట్లయితే మీరు బాగా గుర్తు చేసుకోండి. మళ్ళీ దాని గురించి నేను క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇప్పుడు నేను ప్రెజెంట్ ఇవ్వదలుచుకోవట్లేదు. సి మనకి అంటే ఇప్పుడు మన ఇది ఫస్ట్ సమ్ అంటే కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి, అంటే క్లయింట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే. ఇది మన బ్యాంక్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే మనం బ్యాంక్ అనుకోండి, మనం ట్రీట్ చేసుకుంటాం సమ్ ఇది. ఓకేనా, సింపుల్ గా చెప్పాలంటే ఇక్కడ ఏదైతే 8,900, 400 ఏదైతే అయ్యాయో ఈ రెండు మైనస్లు అయ్యాయి కదండి. ఇక్కడ కస్టమర్ దగ్గర ఈ రెండు మనకి ఇక్కడ ప్లస్లు అవుతాయండి ఈ క్వశ్చన్లోనే. ఈ 12,500, 5,000 ఉంది కదండి, ఈ రెండు ప్లస్లు అయ్యాయి కదా కస్టమర్ కి. ఇక్కడ ఈ పాస్బుక్ ప్రకారం చేస్తే ఆ రెండు మైనస్లు అవుతాయండి. ఒకసారి అబ్జర్వ్ చేయండి. మనం ఓపెన్ చేద్దాం ఆ క్వశ్చన్ పాయింట్ ని చూడండి. ఈ డిస్ప్లే మీద ఆ ప్రాబ్లమ్ ని ఈ ప్రాబ్లమ్ ని పక్కన పెట్టుకొని కంపేర్ చేసుకున్నట్లయితే చాలా క్లియర్ గా అర్థమవుతుందండి. చాలా క్లియర్ గా అర్థమవుతుంది ఈ సమ్ అనేది. చూడండి, మనకు ఆ సమ్ లో ఆల్రెడీ 8,900 అనేది ప్లస్ అయిందండి. సారీ, 8,900 అని మైనస్ అయింది. సో ఇక్కడ ప్లస్ అయింది. అంటే దానికి ఏం చెప్పాము ఆల్రెడీ మీకు కింద చూపించానండి ఆల్రెడీ. ఇక్కడ ప్లస్ అయితే అక్కడ మైనస్ అవుతుంది, అక్కడ మైనస్ అయితే ప్లస్ అవుతుంది. అక్కడ మైనస్ అయిన అమౌంట్ ఇక్కడ ప్లస్ అయిందండి. ఓకేనా, అక్కడ ప్లస్ అయిన ఈ అమౌంట్ ఏమైంది, మైనస్ అయింది. అక్కడ ప్లస్ అయిన డివిడెండ్ ఏమైంది, ఇక్కడ మైనస్ అయిందండి. ఓకేనా, అంతకు మించి దీని గురించి ఎక్కువ మనం డిస్కస్ చేయట్లేదు. దాంట్లో ఆల్రెడీ డిస్కస్ చేశాను. కానీ ఒక దాని గురించి నేను డిస్కస్ చేస్తానండి. మనం ఒక దాని గురించి డిస్కస్ చేద్దాం. మొత్తం అన్ని డిస్కస్ చేసుకోవడం మనకి నీకు నాకు కూడా టైం వేస్ట్. సి క్యాష్ బుక్, పాస్బుక్ అండి. క్యాష్ బుక్, పాస్బుక్. మన ఎగ్జిస్టింగ్ బ్యాలెన్స్ వచ్చి డెబిట్ సైడ్ 1 lakh అని చెప్పుకున్నామండి. అండ్ పాస్బుక్ కూడా క్రెడిట్ చూపిస్తుంది 1 lakh అని చెప్తున్నాడు అండి. మనం ఇప్పుడు ఈ లెక్క చేస్తున్నప్పుడు మనం గుర్తుకుంచుకోండి, ఈడ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేస్తున్నాం కాబట్టి టిక్ పెట్టుకోండి. మనం టిక్ పెట్టుకొని చెయ్యండి సమ్. ఓకేనా, మనం ఏం చేద్దాం, చెక్స్ ఇష్యూడే మనం మాట్లాడుకుందాం. చెక్స్ ఇష్యూ మనం మాట్లాడుకున్నట్టయితే, చెక్స్ ఇష్యూ అయినప్పుడు కస్టమర్ చెక్స్ ఇష్యూ చేసుకుంటున్నాడు అండి. చెక్స్ అంటే బయటకు పంపిస్తున్నాడు అంటే సమ్ అమౌంట్ అనేది 12,500 అనేది వాడికి తగ్గుతుంది. మనం ఆల్రెడీ దీని ముందు ఈ వీడియోలోనే మనం ముందు చెప్పుకున్నాం. అంటే ఇక్కడ ఎంత అవుతుంది, 87,500 అండి. 87,500. సో ఇక్కడ అనేది ఎఫెక్ట్ అనేది ఉండదు. 30 minutes కదా, 30 minutes, 30 minutes. సి ఓకే, ఇక్కడ మనం చూసినట్లయితే అండి, ఇక్కడ
డెబిట్ బ్యాలెన్స్ అనేది 1 lakh నుంచి 12,000 ఇక్కడ తక్కువగా కనిపిస్తుంది వాల్యూ. ఇక్కడ ఎలా కనిపిస్తుందండి? తక్కువ కనిపిస్తుంది. ఇక్కడ ఎలా కనిపిస్తుందండి? ఎక్కువగా కనిపిస్తుందండి. ఎలా కనిపిస్తుంది? ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. సో దీని ప్రకారం మనం చేసినప్పుడు ఆ వాల్యూని యాడ్ చేయాలి. దీని ప్రకారం చేస్తున్నాం మనం ఏం చేయాలండి? లెస్ చేయాలండి, తగ్గించాలి. సో దీని ప్రకారం కదా పాస్ బుక్ ప్రకారం చేస్తున్నాం కాబట్టి మనము ఈ పాయింట్ని ఏం చేస్తున్నామండి? పాయింట్ని 12,500 అండి డిఫరెన్స్ అమౌంట్ అండి. 87,500 మైనస్ 1 lakh ఏదైతే ఉందో అది ఆ డిఫరెన్స్ అమౌంట్ మనం లెస్ చేస్తున్నాం అండి. అంతేనండి. మిగతా అన్నిటి కూడా ఈ లాజిక్స్ అప్లై చేయండి, ఖచ్చితంగా ఆన్సర్ వస్తుంది. అయితే మీకు అయితే నేను 4 కండిషన్ అప్లై చేసిన తర్వాత రిజల్ట్ ఏ విధంగా వస్తుంది అని చెప్పి మనం అది కూడా ఒకసారి డిస్కస్ చేసి వీడియోని క్లోజ్ చేద్దామండి. సి ఇట్ సైడ్ మనకి 40,000 40,700 8,900 400 అమౌంట్స్ అండ్ ఇక్కడ 12,500 5,000. సో ఇక్కడ ప్లస్ అమౌంట్ అనేది హైలో కనిపిస్తుందండి. సో మనం ఆ 50,000 అనేది ఇక్కడ చూపిస్తామండి. ఇక్కడ చూపిస్తాం. అయితే ఆ 50,000 ఇట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ 50,000 నుంచి 12,500 5,000 లెస్ చేసేస్తే డిడక్ట్ చేస్తే అమౌంట్ వచ్చేది ఏంటి? 32,500. ఈ రిజల్ట్ పేరు ఏంటి పెడతామండి? ఈ రిజల్ట్కి ఏం పేరు అండి? నేమ్. ఇక్కడ మనం పాస్బుక్ ప్రకారం చేస్తాం. బ్యాలెన్స్ యాజ్ పర్ పాస్బుక్ అంటే బ్యాంక్ పుస్తకం ప్రకారం చేసాం కాబట్టి మనకి నగదు పుస్తకం ప్రకారం వచ్చిన నిల్వ అండి. ఇది బ్యాలెన్స్ యాజ్ పర్ క్యాష్ బుక్ అని చెప్పి మనం చెప్తామండి. దీంట్లో ఆల్రెడీ ఇప్పుడు ఈ వీడియోలో 2 sums చెప్పాను కదా. నెక్స్ట్ వీడియోలో కూడా నేను 2 sums 3 sums చెప్తానండి. ఇంకా స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ అలాంటి ఏముంటుంది, డైరెక్ట్ సమ్స్లోకి వెళ్దాం. అయితే మీరు ఇంకొకటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అండి, రూల్స్ తెలుసుకొని ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అని తెలుసుకోవాలండి. తెలుసుకుంటే మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? స్టార్టింగ్ లెర్నర్స్ అండి, బిగినర్స్ అయితే ఖచ్చితంగా ఈ వర్కింగ్ నోట్ ఉంది కదా, సిబి పీబీ అవన్నీ కూడా చిన్న రఫ్ నోట్లోని చిన్న ప్రాబ్లం అవ్వచ్చండి, పెద్ద ప్రాబ్లం అవ్వచ్చండి. ప్రాక్టీస్ అయ్యే వరకు మోర్ ప్రాక్టీస్ అయ్యే వరకు మనకి ఎంత బెటర్గా ఈ వర్కింగ్ నోట్స్ మనకి మైండ్లోని మనకి నాలెడ్జ్ వస్తే అంత బెటర్గా రిజల్ట్ మనకు వస్తుందండి. ఓకేనా? అది మర్చిపోతండి. ఏమైనా మీకు డౌట్స్ అయ్యి ఉంటే మీరు నాకు కామెంట్స్ ద్వారా చెప్పినట్లయితే మీకు నేను దానికి రిప్లై ఇవ్వడం కానీ లేదా దాని మీద మీకు వీడియో ఇవ్వడం కానీ నేను చేస్తానండి. ఇప్పుడు ఏంటంటే మీరు ఒకవేళ దానికి సంబంధించిన మీకు క్వశ్చన్స్ అయ్యి మీద దాంట్లో పెట్టినట్లయితే దాని మీద కూడా మనం వీడియో చేద్దాం, ఏం ప్రాబ్లం లేదు. ఈ చాప్టరే కదండి, ఎనీ అకౌంట్స్లో ఏ చాప్టర్ అయినా బీకామ్ సిబిటి అండ్ సిడబ్ల్యూ ఏదైనా ఫౌండేషన్ కోర్సెస్లోని టీసీసీ లెవెల్లోనే మనకి ఏ ప్రాబ్లం లేదు. సో మనం ఆ వీడియోస్ చేద్దాం, నెక్స్ట్ వీడియోస్లో మనం కలుద్దాం అండి. ఓకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్